హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మన ఇంటి సాంప్రదాయం. ఇవాళ వచ్చేసి ఈ సంక్రాంతి పండుగకు శనగపిండి లేకుండా మురుకుల్ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఈ మురుకుల్లోకి శనగపిండిని వేయకుండా అటుకులు అలాగే మినప్పప్పు, సగ్గుబియ్యం వేసుకొని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. మురుకుల్ని ఇలా తయారు చేసుకున్నట్లయితే కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మురుకుల్లోకి శనగపిండిని వేసుకొని తయారు చేసుకున్నట్లయితే కొంతమంది గ్యాస్ ప్రాబ్లం లాగా ఫీల్ అవుతుంటారు. అందుకని ఇందులోకి శనగపిండిని వేసుకోకుండా ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం పదండి. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి ఒక హాఫ్ కప్ దాకా మినప్పప్పును వేసుకోవాలి. ఈ మినప్పప్పుని స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని దోరగా వేయించుకోవాలి. అలాగే ఇందులోకి ఒక హాఫ్ కప్ దాకా సగ్గుబియ్యం వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఇందులోని పచ్చివాసన అంతా పోయి గింజ కరకరలాడే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా అటుకుల్ని వేసుకొని వీటిని కూడా దోరగా వేయించుకోవాలి. ఒక 6-7 నిమిషాల పాటు ఇదే విధంగా స్టవ్ని లో ఫ్లేమ్లో ఉంచుకొని మూడింటిని వేయించుకోవాలి. ఈ విధంగా మంచి క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇవన్నీ పూర్తిగా చల్లారేంత వరకు పక్కన ఉంచుకోవాలి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి వేసుకోవాలి. ఎక్కడ బరకగా లేకుండా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. మీరు ఎక్కువ క్వాంటిటీలో తయారు చేసుకునేలాగుంటే మిల్లుకైనా పట్టించుకోవచ్చు. చూడండి, ఈ విధంగా మిక్సీ జార్లోకి వేసుకుని వీడియోలో చూపించిన విధంగా మెత్తని పొడిలాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న తర్వాత ఒక వెడల్పాటి ప్లేట్ తీసుకొని అందులోకి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకున్న తర్వాత ఇందులో మిగిలిపోయినది వచ్చినది ఇంకొకసారి మిక్సీలో పట్టుకొని వేసుకోవాలి. ఇలా 1 లేదా 2 సార్ల వరకు మిక్సీ పట్టుకొని జల్లించుకొని తీసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకున్నామో అదే కప్పుతో 3 కప్పుల దాకా బియ్యం పిండి వేసుకోవాలి. అలాగే ఇందులోకి ఒక 1 టేబుల్ స్పూన్ దాకా కారం, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా ఉప్పు, ఒక 1 టేబుల్ స్పూన్ దాకా వామును వేసుకుని అంతా బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇందులోకి ఆయిల్ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మామూలుగానే నార్మల్ వాటర్ వేసుకొని అయినా పిండిని కలుపుకొని తయారు చేసుకోవచ్చు. ఇలా బాగా మిక్స్ అయ్యేలా కలిపిన తర్వాత ఇందులో కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. ఇక్కడ మినప్పప్పు అలాగే సగ్గుబియ్యం పొడిని వేసుకున్నాం కాబట్టి పిండి అనేది చాలా రఫ్గా ఉంటుంది. అందుకని కొంచెం సాఫ్ట్గా కలుపుకోవాలి. గట్టిగా కలుపుకున్నట్లయితే మనకి మురుకులు వేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. చూడండి, వీడియోలో చూపించిన విధంగా ఇలా సాఫ్ట్గా ఉండేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మురుకుల గొట్టంలో ఇలాంటి 3 హోల్స్ ఉన్న బిళ్ళను తీసుకొని అందులోకి వేసుకోవాలి. అలాగే కొంచెం ఆయిల్ని వేసుకుని మురుకుల గొట్టం అంతా అప్లై చేసుకొని అందులోకి సరిపోయేంత పిండిని తీసుకొని వేసుకోవాలి. ఎంత పిండి అయితే సరిపోతుందో అంత పిండిని వేసేసుకొని ఎక్స్ట్రాగా ఉన్నదంతా తీసేసుకొని క్లోజ్ చేసి ఉంచుకోవాలి. అలాగే పిండి అంతా ఆరిపోకుండా మూత పెట్టేసి ఉంచుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత అందులోకి వేసుకోవాలి. ఆయిల్ కాగేంత వరకు హై ఫ్లేమ్లో ఉంచుకొని తర్వాత మీడియం ఫ్లేమ్లోకి మార్చుకుంటూ వేయించుకోవాలి. ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని 2 వైపులా మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా ఒక సైడ్ బాగా కాగిన తర్వాత మరొక సైడ్ టర్న్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకొని తీసేసుకోవాలి. ఇందులోకి శనగపిండి, పుట్నాల పప్పు ఏమీ వేయకపోయినా కూడా కరకరలాడుతూ మురుకులు చాలా టేస్టీగా వస్తాయి. అలాగే మిగిలిన పిండిని కూడా ఇదే విధంగా వేసేసుకొని తీసుకోవాలి. ఇలా తయారు చేసుకున్నట్లయితే గ్యాస్ ప్రాబ్లం లేకుండా చాలా ఈజీగా పిల్లలైనా పెద్దలైనా అందరూ చాలా ఇష్టంగా తింటారు. మురుకులు అయితే కరకరలాడుతూ ఎక్స్ట్రా క్రిస్పీతో చాలా టేస్టీగా ఉంటాయి. ఈ సంక్రాంతికి మీరు కూడా ఈ మురుకుల్ని తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చాయో. ఈ విధంగా మురుకుల్ని తయారు చేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసుకున్నట్లయితే 1 వీక్ దాకా నిల్వ ఉంటాయి. ఇలా సగ్గుబియ్యం, మినప్పప్పు వేసుకొని తయారు చేసుకున్నట్లయితే టేస్ట్ డిఫరెంట్గా ఉంటుంది. కరకరలాడుతూ చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే మన వీడియోస్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం మన ఇంటి సాంప్రదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని
అలాగే పక్కన ఉన్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకున్నట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తాయి. అలాగే లైక్ కొట్టగానే ఐప్ అనే ఆప్షన్ వస్తుంది. దాన్ని కూడా క్లిక్ చేసినట్లయితే మీ సపోర్ట్‌ను నాకు అందించినట్టుగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ఈ మురుకుల్ని ట్రై చేసి చూడండి. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. కరకరలాడుతూ చాలా బాగొస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.